డిఐ క్వశ్చన్ చూడండి మా, వెరైటీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్యాంకింగ్ ఐబిపిఎస్ క్వశ్చన్ ఇది. ఇక్కడ సిటీకి అంటే మొత్తం ఏబిసిడిఎఫ్జి అని చెప్పి 7 సిటీస్ ఇచ్చాడు. 7 సిటీస్కి ఎంత 2 lakh మెంబర్స్, 2 lakh మెంబర్స్ పాపులేషన్ ఉన్నారంట. సో దాంట్లో కింద వాళ్ళ జెండర్ కూడా ఇచ్చాడు, మేల్ ఫీమేల్ యొక్క రేషియో ఇచ్చాడు. ఏ నుంచి మొదలు పెడితే జీ వరకు అన్ని సిటీస్కి రేషియోస్ ఇచ్చాడు. ఇది మేల్ ఫీమేల్ వాళ్ళ రేషియో. దాని పక్కనే నెక్స్ట్ బాక్స్లో ఏమి ఇచ్చాడు చూడండి. సో లిటరసీ, లిటరసీ ఈజ్ నథింగ్ బట్ కూడా అక్షరాస్యత, తెలుగులో అయితే అక్షరాస్యత అనుకుంటాం కదా. సో లిటరసీలో ఎంతమంది లిటరేటర్స్ ఉన్నారు, ఎంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఆ రేషియో కూడా ఇచ్చాడు. అంటే ఈ 2 రేషియోలు కంపేర్ చేసినప్పుడు ఈ ఫస్ట్ రేషియో దీనికి సంబంధించింది, జెండర్కి సంబంధించింది. అంటే మేల్ ఫీమేల్ యొక్క మెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇచ్చింది లిటరేట్స్. లిటరేట్స్ నథింగ్ బట్ ఎవరు చదువుకున్నారో ఎవరు చదువుకోలేని చెప్పేసి కాన్సెప్ట్, రైట్. బట్ ఇక్కడ ఈ మేల్ ఫీమేల్కి ఉన్న రేషియోకి లిటరసీకి ఉన్న రేషియోకి సంబంధం లేదు. ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సింపుల్గానే మ్యాటర్. కాకపోతే ఏ నుంచి జీ వరకు ఉన్న సిటీస్లలో పాపులేషన్లో పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. అంటే ఎంత ఇంట్రెస్టింగ్ టాస్క్ చూడండి ఇది. రేషియో 2 టైప్స్ ఇచ్చాడు, మేల్కి ఫీమేల్కి ఇచ్చాడు అండ్ లిటరసీకి ఇచ్చాడు. తర్వాత ఆ సిటీలో ఉండే పాపులేషన్కి పర్సంటేజ్ ఇచ్చాడు. మరి టోటల్ పాపులేషన్ ఎంత ఇక్కడ 2 lakh మెంబర్స్ ఉన్నారు. క్లియర్. ఈ 2 lakh మెంబర్స్లో ఏ సిటీలో ఎంతమందో పర్సంటేజ్ ఇచ్చాడు. అంటే ఏబిసిడిఎఫ్జి సిటీస్లలో ఆ సిటీస్లో మేల్ ఫీమేల్ యొక్క రేషియో ఇచ్చాడు, లిటరసీ ఇచ్చాడు. అంటే 3 ఫార్మాట్లు ఇచ్చాడు. టోటల్ పాపులేషన్ రెడీగా ఉంది, అండ్ పర్సంటేజ్ రెడీగా ఉంది, ఫస్ట్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ రెడీగా ఉంది ఆల్ సిటీస్కి, అండ్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీ జెండర్ మేల్ ఫీమేల్ ఎంతమందో చెప్పాడు, లిటరసీ చెప్పాడు. సరే మంచిది, ఇన్ని బాధలు పెట్టాడు. బట్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడు అనేది పాయింట్ కదా. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇది సరే, కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఈ క్వశ్చన్ చూడగానే మీరు కనెక్ట్ కావాల్సిన పాయింట్ ఏంటి తెలుసా. ఇప్పుడు నాకు మేల్ మెంబర్స్ కావాలి, సిటీ ఏలో మేల్ మెంబర్స్ అంటారు. ఎలా తీసుకుంటారు? సిటీ ఏలో మేల్ మెంబర్స్ అంటే ఏకి పోతాం, 1:4 రేషియో ఉంది. మరి 1:4 రేషియో అనే కాన్సెప్ట్లో 1 part 4.1 + 4 5 parts. ఈ 5 parts వర్త్ ఉంది కదా 1:4. ఆ 5 parts వర్త్ ఏ సిటీ యొక్క పాపులేషన్కి వెళ్ళాలి, 10% వర్త్. అంటే ముందు ఈ రేషియో ప్రకారంగా నీకు పాపులేషన్ గురించి మాట్లాడితే ఈ పాపులేషన్ రేషియో ప్రకారంగా ఆ పర్సంటేజ్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరెంత పర్సంటేజ్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ సిటీలో 5 parts 10% అయితే 1 part 2% కాబట్టి మేల్ అయితే 1 part 2% వస్తుంది. 2% మళ్ళీ 2 lakhs 2 crores పైన కౌంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎన్ని బాధలు ఉన్నాయండి. పాపులేషన్ వైజ్గా పర్సంటేజ్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ పర్సంటేజ్ని మళ్ళీ 2 lakhsకి కౌంట్ చేయాలి. ఇది బేసిక్ గుండె ఐడియా. సో ఒకవేళ సిటీ ఏలో ఇల్లిటరేట్స్ ఎంతమంది అంటాడు. సిటీ ఏలో ఇల్లిటరేట్స్ అంటే సిటీ ఏకి పోవాలి, లిటరసీ రేషియో తీసుకోవాలి. ఎలా ఉంది మా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1:2 2:5 ఉంది. అంటే 2 + 5 7 parts 10 అయితే 5 parts ఎంత అని తెలుసుకొని 2 + 5 7 parts 10% అయితే 5 parts ఎంత అని తెలుసుకొని లిటరసీ కనుక్కోవాలి. అంటే పాపులేషన్ అంటేనేమో ఈ రేషియో తీసుకోవాలి, లిటరసీ అంటే ఆ రేషియో తీసుకోవాలి. కానీ ఈ రేషియోకైనా ఆ రేషియోకైనా అంటే జెండర్ రేషియోకైనా లిటరసీ రేషియోకైనా కామన్ ఉండేది పర్సంటేజ్. మళ్ళీ ఆ పర్సంటేజ్ యొక్క బేసిక్ సోర్స్ ఏంది 2 crores టోటల్ పాపులేషన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్, అంటే ఎంటైర్ స్టేట్స్. ఇది క్లారిటీ వచ్చింది కదా. వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు తట్టుకోగలగాలి. సో మరి బ్యాంకింగ్ క్వశ్చన్స్ అని ఇలా ఉంటాయి నేను నాట్ వరీ. సో లెట్స్ గో ఫర్ వెరీ ఫస్ట్ క్వశ్చన్. What was the total number of illiterate people in B and C states together? Yes, nice question. B and C 2 states togetherలో మనం చెప్పాలి. ఎవరు లిటరేట్సా ఇల్లిటరేట్సా? ఇల్లిటరేట్స్ చెప్పాలి. అప్పుడు బి స్టేట్కి వెళ్దాం. కమాన్, బి స్టేట్కి వెళ్తే బి స్టేట్లో టోటల్ పాపులేషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా క్లియర్గా బి అండ్ యాజ్ వెల్ యాజ్ అన్నాడు, సి అన్నాడు కదా. బీసీ 2 స్టేట్స్కి వెళ్దాం. బి టోటల్ పాపులేషన్ ఎంత ఉంది పర్సంటేజ్లో 30%. రైట్, గుడ్. 30% ఈజ్ నథింగ్ బట్ బి స్టేట్ యొక్క స్టోరీ, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సి వచ్చేసి జస్ట్ 6% ఉంది మా, 6%. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు కదా. కానీ లిటరేట్స్ అన్నాడా ఇల్లిటరేట్స్ అన్నాడా? ఇల్లిటరేట్ పీపుల్ అన్నాడు. ఇల్లిటరేట్ అంటే ఈ రేషియోకి పోవాలి, అంటే సెకండ్ రేషియోకి పోవాలి, లిటరసీ రేషియోకి పోవాలి. ఎస్, లెట్స్ గో ఫర్ బి స్టేట్ 3 + 1 4 parts, రైట్. 3:1 రేషియో ఉంది కదా బి స్టేట్లో, 4 parts అంతేనా. 3:1 రేషియో ఉంది బి స్టేట్ లిటరసీ రేషియో. 3:1 అంటే 3 + 1 4 parts అన్నట్టు. అంటే ఈ 3:1 రేషియోలో లిటరేట్స్ని అనుకోవాలి. మళ్ళీ సి స్టేట్లో ఒకసారికి ఏంది 1:2 ఉంది, 1:2. దీంట్లో ఈ 1 part వర్త్ 2 parts వర్త్ పర్సంటేజ్ కనుక్కున్నాక కౌంట్ చేయాలి లాస్ట్కి. బేసిక్ ఐడియా. అఫ్కోర్స్ వితౌట్ పెన్ పేపర్ కూడా చేయొచ్చు. సో బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం బాధపడతారు. సరే, నో ప్రాబ్లం. 3 + 1 హౌ మెనీ పార్ట్స్ టోటల్? 4 parts. 4 parts వర్త్ 30% అయితే నేను బి స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే,
4 parts 30%. దెన్ వాట్ అబౌట్ ఇల్లిటరేట్స్ 1 part ఎంత? సో ఇక 4 అంటే 4 టేబుల్లో కట్ చేయాలంటే లాజికల్గా 4 1s అకార్డింగ్ టు యువర్ ఇంటెన్షన్ అంతే. 4 1s 30ని 4 పార్ట్స్ చేయాలి కదా, బై 2 చేసి అయిపోతుంది కదా. 30/2 15/2 7.5 అంటే లాజికల్గా 7.5% వస్తుంది ఎక్కడ? బి స్టేట్లో. దెన్ వాట్ అబౌట్ సి స్టేట్? 1 + 2 3 parts టోటల్ 6% కదా. దాంట్లో నాకు ఇల్లిటరేట్స్ అంటే ఇల్లిటరేట్స్ అంటే 2 parts కావాలి. అంటే 3 parts 6%, 2 parts ఎంత వస్తుంది? డబుల్ అవుతుంది, 4% వస్తుంది. అమ్మ 4% + 7.5% మొత్తం ఎంతమ్మా? 11.5%. ఓకే, 11.5% ఎవరికి కౌంట్ చేయాలి నేను? టోటల్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? మొత్తం ఎంటైర్ స్టేట్స్ అన్నిటి కలిపి 2 crores ఇచ్చాడు. మంచిది. అంటే 7.5 + 4 మొత్తం ఎంత? 11.5%. ఈ 11.5% వర్త్ ఎవరికి కౌంట్ చేయాలి? 2 crores కౌంట్ చేయాలి. ఎన్ని జీరోస్ మా? 6 zeros కదా 2 crores. 1s 10s 100s 1000s 10,000 lakhs 10 lakhs. 6 zeros 7 zeros చూడండి ఒకసారి. సో వాట్ ఎవర్ 20 lakhs. లాజికల్ ఆన్సర్ ఏం చెప్పండి? ఇప్పుడు 2 zeros గాన్ పాయింట్ గాన్ ఎట్లా 11.25 పాయింట్ కట్ అయిపోతుంది. ఏదైతే ఏంది ముందు కాన్సెప్ట్ ఎక్కాలి కదా. 11.5% కౌంట్ చేయాలి ఎక్కడ ఇచ్చిన బేస్ వాల్యూకి. 20 lakhsకో 2 crores చూడండి. రైట్, 6 zeros ఉన్నాయి కదా, 1s 10s ఎస్ 6 zeros నో ప్రాబ్లం. ఇక లాజికల్ ఆన్సర్ వస్తుందమ్మా. 115ని డబల్ చేయాలి. 115 డబల్ చేస్తే 2 బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? ఆప్షన్ చూడండి ఇక్కడ 225 00 4 అంతా మొత్తం 11.5%. ఇది ఎన్ని జీరోస్ ఉన్నాయేమో? 20 lakhs. 20 lakhs కౌంట్ చేయాలి. 20 lakhs కౌంట్ చేస్తే ఏమొస్తుంది? 2,25,000. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, రైట్. 20 lakhs టోటల్ పాపులేషన్ ఇచ్చాడు. దాంట్లో మనకు వచ్చింది 11.5% ఎక్కడి నుంచి? ఇల్లిటరసీ నుంచి. ఎక్కడి నుంచి? బి స్టేట్ అండ్ సి స్టేట్ నుండి. ఇది ఇంకేం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇదేంటంటే జస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ చూడండి వెరైటీగా. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ఏమన్నాడు? వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ డి స్టేట్ ఇన్ ద ఇయర్ 2012? అదే మొత్తం అది 2012 యొక్క స్టోరీ కదా. డి స్టేట్కి పోమన్నాడు. డి స్టేట్కి పోతా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఈజీ, ఎవరైనా మీరైనా చేస్తారు. మా కళ్ళతో చూసి పేపర్ పని లేకుండా చెప్పేయచ్చు. డి స్టేట్ పోదాం. డి స్టేట్ అనగానే మైండ్లోకి రావాలి డి పర్సెంటేజ్ ఎంత ఉంది చూడండి, 20% ఉంది. డి స్టేట్లో మేల్ అన్నాడా ఫీమేల్ అన్నాడు? చాలా జాగ్రత్త. సో వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నాడు. సో మేల్స్ అన్నాడు కాబట్టి డి స్టేట్లో రేషియో చెప్పండి. డి స్టేట్లో ఉండే పర్సంటేజ్ ఎంత? డి స్టేట్ పర్సంటేజ్ 20%. ఓకేనా? రైట్. దాంట్లో రేషియో చెప్పండి. సో మేల్ ఫీమేల్ రేషియో అంటే 3:2. దాంట్లో మేల్ కావాలా ఫీమేల్ కావాలంటే మేల్ కావాలి. సింపుల్ కాన్సెప్టే కదా. ఎస్ 3 + 2 5 parts 20%. ఐ వాంట్ 3 parts. 5 parts 20% అయితే 3 parts ఎంత? చెప్పండి. మా 3 parts మేల్ వస్తారు కాబట్టి లాజికల్ 12%. ఈ 12% ఎక్కడ కౌంట్ చేయాలి? సో 12% కౌంట్ చేయాల్సింది ఎక్కడ? 12% కౌంట్ చేయాల్సింది ఆ 20 lakhs బేస్ పైన, రైట్. అది 607 ఏమో 20 lakhs బేస్ పైన, నో ప్రాబ్లం. 12% ఆఫ్ 20 lakhs. ఇది పెన్ను పేపర్ లేకుండా కూడా వేయచ్చు. దట్ ఇస్ అనదర్ ఇష్యూ. అంటే హౌ యు ఆర్ కనెక్టింగ్ అనేది పాయింట్ కదా. సో లాజికల్ ఇక్కడ 6 zeros ఉంటాయి అంటే 2 zeros కట్ అయిపోతాయి. ఇక 12 2s 24. లాజికల్గా ఆన్సర్ ఏముంది? బెస్ట్ ఆప్షన్ ఇస్ 24 వస్తుంది. 24 బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్ 2,40,000. సరిపోయింది. డి ఆప్షన్ డి 2,40,000. దట్ కెన్ బి యువర్ ఆన్సర్, రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇంకా ఇది సింపుల్ క్వశ్చనే కదా. క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఈజీ, రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 పోదాం. క్వశ్చన్ నెంబర్ 2 అంటే కన్ఫ్యూజన్ లేదు కదా. 20 lakhs బేస్ పైన 12% కౌంట్ చేయాలి. అసలు 12% ఎట్లా వచ్చిందంటే 3 + 2 మొత్తం 5 parts టోటల్. మనకు కావాల్సిన మేల్ ఫీమేల్ వాల్యూస్ కాబట్టి మేల్ 3 parts కాబట్టి 3 parts అనుకున్నాను. 12% వచ్చింది. ఆ 12% ఒరిజినల్ బేస్ పర్సంటేజ్ కౌంట్ చేసుకుంటే 12% వచ్చింది. ఆ 12% నేను బేస్ వాల్యూ కౌంట్ చేసుకుంటే 24,000 వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? వెరీ సింపుల్, రైట్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ 3 ఏం అడిగాడమ్మా? సింపుల్గా నైస్ క్వశ్చన్. ఇన్ ద ఇయర్ 2013, ఇదేమో 2012 స్టోరీ, 2013 తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఇన్ ద ఇయర్ 2013 దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 12% ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎఫ్ స్టేట్, 10% ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఈ స్టేట్ కంపేర్డ్ టు 2012. వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద ఎఫ్ స్టేట్ అండ్ ఈ స్టేట్ ఇన్ ద ఇయర్ 2013? అంటే ఏం లేదు, 2012లో యాక్చువల్ ఉండే పాపులేషన్ ఏదైతుందో ఎవరికి? ఎఫ్ స్టేట్కి ఈ స్టేట్కి. ముందు ఎఫ్ స్టేట్ రాసుకోండి క్లియర్గా, మీకు అర్థం కూడా అని చెప్తున్నాను. ఎఫ్ స్టేట్ ఒరిజినల్ పాపులేషన్ అయితే మన 2012లో 15% ఉంది, రైట్. అదే ఈ స్టేట్కి వచ్చేసరికి ఈ స్టేట్ వచ్చేసి మనకి 12% ఉంది, రైట్. 12% ఇంకా బాగానే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఇంక్రిమెంట్ జరిగిందంట నెక్స్ట్ ఇయర్. ఇది 2012 కదా, నెక్స్ట్ ఇయర్ పోతే ఇంక్రిమెంట్ జరుగుతుందంట. ఇంక్రిమెంట్ జరిగినప్పుడు అప్పుడు ఎంత ఇంక్రిమెంట్? ఎఫ్ దగ్గర ఎంత ఇంక్రిమెంట్ జరిగిందంటే చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్.
12% ఇంకా ఇంక్రిమెంట్ జరిగింది, 12%. మంచిది. ఇక్కడ ఈ స్టేట్ దగ్గరకు వచ్చేసరికి సో ఈ ఎఫ్ స్టేట్ 10% ఉంది, 10% ఈ స్టేట్లో జరిగింది. ఇట్లా ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత వచ్చిన రేషియో అని అడుగుతున్నాడు. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఈ 15కి 12% కౌంట్ చేసి దాన్ని కలుపుతాము, మళ్ళీ 12కి 10% కౌంట్ చేసి దాన్ని కలుపుతాం అనకుండా డైరెక్ట్ ఈ 15% 12% ఇంక్రిమెంట్ జరగాలన్నాడు. ఇక్కడ ఎఫ్ స్టేట్లో, ఈ స్టేట్లో 10% ఇంక్రిమెంట్ జరగాలి. 10% ఇంక్రిమెంట్ అంటే 10% ఈజీ కౌంట్ చేసి 12కి 10% అంటే 1.2 యాడ్ చేస్తాం 13.2 అయితే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఒక్కోసారి ఇట్లా రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఉన్నాయి మా 12%, 15%, 13.5% అని ఇస్తాడు. ఎట్లీస్ట్ ఏంది ఒక్కసారి గుర్తు చేసుకోండి. అకార్డింగ్ టు పర్సంటేజ్, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇట్ బికమ్స్ 120%. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30% ఇట్ బికమ్స్ 70%. 100కి ఎబో అయితే ఇంక్రిమెంట్ అవుతుంది, 100కి బిలో అయితే డిక్రిమెంట్ అవుతుంది. ఇది మనకు బేసిక్ ఉన్న ఐడియా, రైట్? అది ఎప్పుడు ఆ లాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు మా, ఆన్ ది స్పాట్ వీఆర్ కనెక్టింగ్ అనేది పాయింట్ కదా, రైట్? నో ప్రాబ్లం. ఇప్పుడు 12% రెడీగా ఉంది. ఈ 12% పెంచాలా తగ్గించాలా? పెంచాలి. అంటే ఉన్న బేస్ 15కి 12% పెంచాలంటే ఇది 112% వర్త్ అవుతుంది. ఏంది మళ్ళీ ఉన్న ఒరిజినల్ నెంబర్ 15కి, అది నెంబర్ అనుకోండి, 15కి 12% పెంచాలి అంటే ఈ 15 అనే వాల్యూకి 112% అవుతుంది. ఎవరు? ఎఫ్ స్టేట్. మరి ఈ స్టేట్ 10% పెంచమన్నాడు, ఇంక్రిమెంట్ జరిగమన్నాడు. అంటే అదే ఉన్న ఒరిజినల్ నెంబర్ ఏంది మా 12కి 10% ఇంక్రిమెంట్ అంటే 110% వర్త్ అవుతుంది. దాట్స్ ఇట్, ఏం లేదు. మళ్ళీ 112% ఎందుకంటే 12% పెరిగింది, 110% అంటే 10% పెరిగింది. ఉన్న ఒరిజినల్ నెంబర్స్ ఏముంటే వాటికి పెంచాలి. దట్స్ ఇట్. ఈ రేషియో కట్ చేసి వచ్చేది ఆన్సర్. మేక్ ఇట్ సింపుల్. ఇక బెస్ట్ ఆప్షన్ చూసుకోండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కట్ చేయండి ముందే, థర్డ్ క్వశ్చన్ కదా. 0 zeros గాన్. తర్వాత 15 ఉంది, 12 ఉంది కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం. 3 5s 3 4s, ఇక చిన్నపిల్లలు చేసినా పర్లేదు, మీరు చేయాలి కదా మెయిన్గా. ఇంకా 4 టేబుల్ తీసుకుంటే 4 ఇప్పుడు 11 ఉంది కాబట్టి 4 2s వస్తుంది. 4 2s 8s 32 కాబట్టి. ఇక 5 టేబుల్ అయితే 22 టైమ్స్ వస్తుంది. ఇక మిగిలింది ఇక్కడ 28 22 కాబట్టి మళ్ళీ 2 టేబుల్లో కట్ చేసుకుంటే మిగిలింది 14:11. దట్స్ ఇట్, 14:11. అంటే ఈ సింగిల్ స్టెప్లో ఆన్సర్ రప్పేయడానికి పాయింట్ ఏంటంటే లాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 10%, 110% వర్త్ అవుతుంది. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డిక్రీజ్ బై 10% అంటే 90% వర్త్ అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే దానికి అనవసరంగా పాపులేషన్కి పోయి దాన్ని కౌంట్ చేసుకుంటూ కూర్చొని కట్ చేసుకుంటూ కూర్చుంటాం అంటే టైం వేస్ట్, రైట్? ఆ పాపులేషన్ పట్టించుకోకండి. తను అడుగుతుంది రేషియోనే కదా. 15కి 12% పెంచాలి, 12కి 10% పెంచాలి, మళ్ళీ రేషియో తయారు చేయాలి. 14:11 ఇస్ యువర్ ఆన్సర్. సో మేక్ ఇట్ సింపుల్. అర్థమైంది అనుకుంటా. ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 4లో ఏం అడుగుతున్నాడు చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ జీ స్టేట్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ బీ స్టేట్? సింపులే కదా. నెంబర్ ఆఫ్ ఎక్కడ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ తీసుకోవాలి, ఎక్కడ జీ స్టేట్లో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ కౌంట్ చేయాలి ఫస్ట్, తర్వాత టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ బీ స్టేట్. అంటే ఇక్కడ ఫీమేల్స్ అంటే దేంట్లో మా రాసుకోండి క్లియర్గా. దేంట్లో క్వశ్చన్ నెంబర్ 4 జీ స్టేట్లో ఫీమేల్స్, జీ స్టేట్ ఫీమేల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి మా, నెక్స్ట్ స్టేట్ ఏంటి? బీ స్టేట్లో ఫీమేల్స్ తీసుకోవాలి. ముందు ఫీమేల్స్ తీసుకొని ఆ ఫీమేల్స్ వచ్చిన తర్వాత కౌంట్ చేసిన దానికి మళ్ళీ రేషియో కనుక్కోమంటాడు. ఇది బేసిక్ ఉండే ఐడియా. సో నేను నాట్ వరీ. జీకున్న పర్సంటేజ్ చెప్పండి. జీ స్టేట్ పర్సంటేజ్ 9%, ఒరిజినల్ బేస్ 9%. బీ స్టేట్ పర్సంటేజ్ ఎంత ఉందమ్మా? బీ స్టేట్ పర్సంటేజ్ వచ్చేసి 30%, రైట్? మళ్ళీ దీంట్లో ఫీమేల్ వాల్యూస్ కావాలంటే మళ్ళీ రేషియోకి పోవాలి మనం, అవునా కదా? రేషియోకి పోదాం. ఇక్కడ జీ స్టేట్ రేషియో కమాన్ 2:1. మేల్ ఈస్ టు ఫీమేల్, ఫీమేల్ ఈస్ టు మేల్ అంటే మేల్ ఈస్ టు ఫీమేల్. నాకు ఫీమేలే కావాలి అంటే 2 + 1 ఏం పార్ట్స్? 3 parts 9% అయితే 1 part 3%. ఇది ఎవరు? ఫీమేల్ మెంబర్స్. దేంట్లో నుంచి? మెంబర్స్ అంటే పర్సంటేజ్. దేంట్లో నుంచి? జీ స్టేట్ నుంచి. లెట్స్ గో ఫర్ బీ స్టేట్. బీ స్టేట్లో మొత్తం మనకున్న రేషియో ఏంటి మా? బీ స్టేట్ రేషియో చూడండి, 3:2 అంటే 5 parts కదా. 5 parts 6% అయితే అంతే కదా మా. 3:2 ఉంది అంటే నాకు కావాల్సిన మేలా ఫీమేల్ అంటే ఫీమేలే కావాలి, అంటే 2 parts కావాలి. 5 parts 6%, 2 parts ఎంత? 5%, 5 parts 5 parts 30% కదా. అంటే ఎవ్రీ పార్ట్ వాల్యూ 6 to the 12%. అమ్మయ్యా. ఇప్పుడు చెప్పండి 3% ఏంటి? ఫీమేల్ పర్సంటేజ్ ఫ్రమ్ జీ స్టేట్. జీ స్టేట్లో 3% ఫీమేల్, అదే బీ స్టేట్లో 12% ఫీమేల్. కానీ చాలామంది ఏం చేస్తారు, మళ్ళీ ఈ 3% తీసుకొని మళ్ళీ 20 lakhs కౌంట్ చేస్తా, 12% తీసుకొని 20 lakhs అవసరం లేదు, వీటికే రేషియో అడుగుతున్నాడు. దట్స్ ఇట్, నథింగ్ ఈజ్ దేర్. ఈ రెండింటికి రేషియో చెప్పండి మా.
ముందు G/B అన్నాడు కదా, ఎస్ G/B అంటే 3:12 దట్ ఈస్ నథింగ్ బట్ 1:4 అయిపోయి సింపుల్. 3 పార్ట్స్ అంటే 1:4. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్ సి దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్. పాయింట్ అర్థమైంది కదా. అంటే జీలో ఉండే టోటల్ పర్సంటేజ్ బిలో ఉండే టోటల్ పర్సెంట్ తీసుకొని ఆ రేషియో ప్రకారం ఫీమేల్ వాల్యూ పర్సంటేజ్ కనుక్కొని ఇక్కడ ఫీమేల్ వాల్యూ పర్సంటేజ్ కనుక్కొని వాటిని రేషియోలో కన్వర్ట్ చేయాలి. అంటే ఒక్క క్వశ్చన్లో ఇంత రసవత్తరంగా ఇచ్చింది చూడండి మా స్టోరీ. ఎట్లీస్ట్ ఏంది ఆన్ ది స్పాట్ అవి ఆర్ కనెక్టింగ్ అనేది పాయింట్. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసిపోయినా మళ్ళీ ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ కదా వచ్చేది. సో అట్ ఎనీ కాస్ట్ అర్థమైంది అనుకుంటా. సో బట్ మేక్ ఇట్ సింపుల్ మా, డోంట్ మేక్ ఇట్ అస్ కాంప్లికేట్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4 సక్సెస్ఫుల్గా డీల్ చేసాం. నవ్ లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ వాజ్ దట్ క్వశ్చన్ నెంబర్ 5 కదా. సో లాస్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద స్టేట్స్ A, C and E టుగెదర్ టు ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద ఆల్ ద గివెన్ స్టేట్స్. ఎస్, నైస్ క్వశ్చన్. అంటే ఈ 5 క్వశ్చన్స్లలో ద హార్డెస్ట్ క్వశ్చన్ విల్ బి 5th క్వశ్చన్ రైట్. సో చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ టైం ఉంటేనేమో 4 క్వశ్చన్ చేసేసి ఓకే 5th క్వశ్చన్ కంటిన్యూ చేస్తారు. టైం లేనప్పుడు అది స్కిప్ చేస్తారు, ఎందుకంటే హార్డ్ క్వశ్చన్ కదా. జనరల్గా హార్డ్ క్వశ్చన్ అంటే క్యాలిక్యులేషన్ పడ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది. సో అకార్డింగ్ టు అవర్ అప్రోచ్ మనం చేయలేదు, తప్పదు కదా. అక్కడ నుండి ఏవి స్టేట్స్ ఏమంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ కావాలి. ఇక్కడ నుంచి A నుంచి C నుంచి E నుంచి రైట్ గుడ్. ACE ఇక్కడ నుంచి మేల్సే కావాలి. మేల్స్ కావాలంటే మనం అంటే ఇప్పుడు ఇట్లాంటి పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లా మనం డీల్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏకి పోదాం. ఏ రేషియో చెప్పండి ఎలా ఉంది? ఏ రేషియో 1:4. 1:4 బాగా అబ్జర్వ్ చేయమా. 1:4 రేషియో ఉంది. ఎవరిది? ఏది. సరే ఇక్కడ రాస్తున్న క్లియర్ రాయాల్సిన అవసరం లేదు, ఏం తప్పదు ఇక. 1:4 మేల్ ఫీమేల్. తర్వాత ఎవరు? సికి వెళ్ళండి. 3:5 ఉంది. సికి 3:5 గుడ్. దెన్ వాట్ అబౌట్ ఈకి వచ్చేసి 2:3. ఇవి రేషియోస్. ఈ రేషియోలో మేల్ మెంబర్సే కావాలట. ఆ వచ్చిన మేల్ మెంబర్స్ని మళ్ళీ ఓవరాల్గా పర్సంటేజ్తో కంపేర్ చేయాలి. వావ్ నైస్. వీళ్ళందరినీ పర్సంటేజ్ కనుక్కొని దాన్ని ఓవరాల్ పర్సంటేజ్ తోటి కంపేర్ చేసుకోవాలి. అస్సలు టెన్షన్ పడకండి, ఇక్కడ ఏం లేదు క్వశ్చన్. 1:4 అంటే నాకు మేల్ కావాలా ఫీమేల్ కావాలా? మేల్ మెంబర్స్. అక్కడ వారి పర్సంటేజ్ చూడండి. ఏ పర్సంటేజ్ ఎంత చూడండి. ఏ యొక్క వాల్యూ 10%. ఓవరాల్ పర్సంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సి వాల్యూ కమాన్, సి వాల్యూ 6%. తర్వాత ఈ వాల్యూకి వెళ్దాం. ఈ వాల్యూ విల్ బి 12%. సరే, కాకపోతే ఇంత ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఒకసారి. నో ప్రాబ్లం. నాకు మేల్ కావాలా ఫీమేలా? మేలే కావాలి. సరిపోయింది. 1+4 హౌ మెనీ పార్ట్స్? 5 పార్ట్స్. కమాన్ 5 పార్ట్స్ 10% అయితే నాకు కావాల్సిన 1 పార్ట్ 2%. అబ్బా ఇది బాగుంది. దీంట్లో నుంచి 2% దొరికింది. ప్లస్ ఇట్లా మేల్ పర్సంటేజ్ కనుక్కొని దాన్ని ఓవరాల్గా అన్నింటినీ కలపాలి. అంటే A+C+C ఇవి పర్సంటేజ్లు కలిపి చెప్పాలి, అంతే, ఏం లేదు. ఓకే 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 మేల్ వాల్యూస్ రేషియో ప్రకారంగా పర్సంటేజ్ కనుక్కొని అన్ని కలిపి చెప్పమంటుండు. ఓవరాల్గా చెప్పమంటుండు కదా, 100 పైన కంపేర్ చేయమంటుండు. సో నో ప్రాబ్లం, డైరెక్ట్ పర్సంటేజ్ కౌంట్ చేయాలి. కానీ అదృష్టం బాగుంటే వస్తుంది. కానీ 3+5 మనీ పార్ట్స్? 8 పార్ట్స్. 8 పార్ట్స్ 6% అంట. కానీ నాకు మేల్ కావాలంటే ఎంత? 3 పార్ట్స్. చూడు ఇక్కడ దిమ్మ తిరిగిపోయింది. 3 6 18/8 లేదా 2 టేబుల్ కదా 2 4 దిమ్మ తిరిగిపోయిందని కాదు, మీ ఇంపార్టెన్స్ అర్థం కావాలి కదా. 2 4s 2 3s 3 3s 9 9/4 9/4 వస్తుంది మా. అంటే 3 3s 9 9/4 కదా. 9/4 ఈజ్ నథింగ్ బట్ 9ని 4 పార్ట్స్ చేయాలి. 8 ఉంటే బాగుండే, 8/4 అయితే 2 వస్తుండే. కానీ 9/4 ఉంది కాబట్టి అసలు టెన్షన్ పడకండి మా. 4 2s ఎంత? 8. ఇంకో 1 మిగులుతుంది, మళ్ళీ 1/4 అంటే 2.25 కదా. ఎస్ 2.25%. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2.25 ఎట్లా వస్తుంది అంటే 4 2s 4ని 2 టైమ్స్ తీసుకుంటే 8 వస్తుంది. మరి 4ని 0.25 టైమ్స్ తీసుకుంటే 1 అవుతుంది కదా. 0.25 ఇస్ నథింగ్ బట్ పావులా, క్వార్టర్ అంటాం జనరల్గా చెప్పాలంటే. రైట్, నిన్నట్టు మరి. ఓకే 2% ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నుంచి. సి నుంచి 2.25% వచ్చింది. ఇక మిగిలింది ఏంది? సి. అవన్నీ కలిపి చెప్పేసి కథం కేల్ కథం దుకాణమా. ఓకే నిన్నట్టు మరి. కాకపోతే ఇక్కడ చూడండి రేషియో ముందు 2:3 అంటే 5 పార్ట్స్ కదమ్మా. 5 పార్ట్స్ 12% ఇచ్చాడు. 5 పార్ట్స్ 12% ఇచ్చాడు. నాకు కావాల్సింది మేలా ఫీమేల్ అంటే మేలే కావాలి. 2 పార్ట్స్ కావాలి. అటు 24 2 12 24 24/5 24/5 అంటే 4.8 రైట్ గుడ్. 4.8% అంతే కదమ్మా. 24/5 వస్తుంది. 24ని బై 5 చేస్తే 4.8 కదా. మరి 4.8 + 2.25 + 2 2 + 2 + 4 బాబా 2 + 2 + 4 ఇక్కడికి 8 అయిపోయింది. 0.25 కాకుండా 0.2 అనుకోండి. 0.2 0.8 ఎస్ 2 + 2 + 4 8 అయింది. 0.8 0.2 1 అయింది, 9 అయింది. ఇంకో 0.5 ఎక్స్ట్రా వచ్చింది 0.05. ఇంకా 25 కదా, ఇది 80 కదా. ఇది 80 ఉంది. 80 పైసా 25 పైసా అన్నట్టు. అంటే 1 రూపీ 5 పైసా.
రూపీ 5 పైసా ఎక్స్ట్రా వచ్చింది, ఇవి 8 రూపీస్, మొత్తం 9 పాయింట్ ద బెస్ట్ ఆప్షన్ 9 అదృష్టం బాగుంది, ఫస్ట్ ఆప్షన్ 9.05. 9.05 యువర్ ఆన్సర్. 9.05%. ఇదేంది అందరూ ఏసీలో నుంచి మేల్ మెంబర్స్ తీసుకొని పర్సంటేజ్లో కౌంట్ చేసుకుంటే తెలిసిన వాల్యూ, అవన్నిటిని యాడ్ చేసి చెప్పాలి. నైస్. అంటే దీంట్లో ఉన్న హార్డ్ క్వశ్చన్ ఏంటంటే 5th క్వశ్చనే కదా. ఈ వే ఆఫ్ పర్సెప్షన్ మీకు అలవాటు అయితే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా డీల్ చేస్తారు. అనవసరంగా ఎక్స్పోజర్ వైప్రొసర్ పోకండి. మీరు ఇంత డీల్ చేసారు బాగానే ఉంది, మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుందా, అలా కొత్త క్వశ్చన్. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ హౌ యు ఆర్ కనెక్టింగ్ అనేది పాయింట్. అంటే ఈ క్వశ్చన్లో ఉన్న అద్భుతం ఏంటి పర్సంటేజ్ గ్రాఫ్ ఇచ్చిండు, అదే పర్సంటేజ్ పై చార్ట్ ఇచ్చాడు, 2 బాక్సులు ఇచ్చాడు, ఒకటేమో జెండర్కి రిలేటెడ్, ఇంకోటేమో లిటరసీ అక్షరాస్యతకు సంబంధించింది. అంటే ఎక్కడైనా మేల్ ఫీమేలే, అక్కడ మాత్రం లిటరేట్స్ ఇవన్నీ కలిపి ఒక దానిలో కొట్టిండు. ఇన్ని కష్టాలు పడితే 5 మార్క్స్. 5 మార్క్స్ అంటే నాట్ ఏ జోక్, యు ఆర్ గెటింగ్ ఏ జాబ్, దట్స్ మెయిన్ ఇంటెన్షన్, రైట్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు పోయినా సరే లాజికల్ అప్రోచ్తో వెళ్ళండి, అనవసరం టైం వేస్ట్ చేసుకోండి. బీ బ్రిలియంట్ అంటే బీ బ్రేవ్, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.